తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని, వాటికి ఈవీఎం ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు. దేవిచౌక్ సమీపంలోని గౌతమి బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడింది అని, దాన్ని కూల్చివేయాలి అని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఈ అంశంపై కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో సిటీ ప్లానర్ కు వినతిపత్రం అందజేశామని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరుతో లక్షల రూపాయలు ముడుపులు వసూలు చేస్తున్నారని, ఎన్నికల ముందు తనపై చేసిన లంచ ఆరోపణలను ఎమ్మెల్యే నిరూపించాలి అని సవాల్ విసిరారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని భరత్ రామ్ డిమాండ్ చేశారు. ఈరోజు స్థానికంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదైతే వీడియో ఒక ఆడియో వైరల్ అయిందో, ఎక్స్ఎమ్మెల్సీ గారైన ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క ఆడియో వైరల్ అయిందో సోషల్ మీడియా వేదికగా, అందులో దళితుల గురించి, దళిత సంఘాల గురించి ఆయన చాలా అభ్యంతరకరంగా, చాలా హీనంగా మాట్లాడిన మాటల్ని దళితులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఆయన అక్యూజ్డ్గా భావిస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాస్ వెంకట్రావు గారు కానీ, మా ఎక్సిక్యూటివ్ ప్రెసిడెంట్ దుర్గా కానీ, మిగతా నాయకులందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంటే మేము అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడుగుతుంటాం. నేను అడుగుతాన్నా, చట్టం ఇచ్చిన హక్కుల్ని కూడా కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సిఆర్పిసి 154/3 ప్రకారంగా ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మినిమం డ్యూటీ అది అక్నాలెడ్జ్మెంట్ కౌంటర్ ఫైల్ ఇవ్వడం అనేది. అది ఇవ్వను అని చెప్పి ఒక గంట సేపు వాగ్వాదం చేశారు. అసలు అర్థం కాని అంశం. ఇప్పుడు ఇంతమంది ప్రజా జీవితంలో ఉన్న నాయకులకే ఈ రకమైన పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటూ ఉంటే కామన్ ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పాలన ఏ రకంగా ఉంటుందో ప్రజలను ఒకసారి ఆలోచన చేయమనుకుంటాం. ఇంత అన్యాయం అండి. అలా ఆయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ చేసినాయి. దళితుల పట్ల అంత హీనంగా మాట్లాడిన మాటలు, అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కానీ, లేకపోతే అంబేద్కర్ గారు మాకు చూపించిన పాట కానీ, వీళ్ళకి ఏమాత్రమైన గౌరవం ఉందా ఈ తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే ఆ తెలుగుదేశం నాయకులకు కానీ అని అడుగుతున్నాను. ఒక్కటే అంశం గుర్తుకు చేస్తున్నాను ఇవాళ. వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు గతంలో, ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని వాళ్ళ నాయకుడు అన్నాడు. ఈయన ఇంకొక అడుగు ముందరికి వేసి అప్పారావు అనే వ్యక్తి, ఎవరైనా దళితుల్ని పెళ్లి చేసుకుంటారా, అసలు మన సంస్కృతి మన సంస్కారమా అనే మాటలు ఏ రకంగా మాట్లాడతారు? విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పోలీస్ స్టేషన్లో ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఈయన వాయిస్, అక్కడ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఇంకొక 10 కుటుంబాలు తెచ్చి సాక్ష్యం చెప్పించుకోండి, ఇంకా 10 కుటుంబాలతో మీరు రాజీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడింది ఎక్స్ఎమ్మెల్సీయా కాదా, ఆదిరెడ్డి అప్పారావా కాదా? ఈయన మాట్లాడిన మాటలు దళితుల పట్ల నీచాతి నీచంగా మాట్లాడిన మాటల్ని నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెట్టమని. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాము. హైకోర్టులో ఖచ్చితంగా ఈయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంతసేపు గంట సేపు వాగ్వాదం చేస్తే, గంట సేపు వాగ్వాదం చేస్తే రిసీవ్డ్ కాపీ రాసి ఇచ్చారు. గంట సేపు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. గంట సేపు అంటే ఇప్పుడు నేను యాజ్ అ ఫార్మర్ ఎంపీగా వచ్చి ఇంతసేపు ఆయనతో వాగ్వాదం చేస్తే యాజ్ అ హక్కు అండి ఇది. ఓ సిఆర్పిసి 154/3 ప్రకారం ఖచ్చితంగా ఇచ్చి తీరాలా. నేను ఏమన్నానంటే ఎట్లా కుదురుతుంది?